హాయ్ నమస్తే అండి అందరికీ. బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ రివీల్ అయ్యే ఛాన్స్ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఎన్నో టాస్కులు లేవు. మొత్తం ఆడవలసినవన్నీ ఆడేసి ఇంకా ఇంకా ఈ రోజుతోటి దీనికి ముగింపు కార్డు పలికేసే యోచనలో అయితే బిగ్ బాస్ టీం ఉంది. ఇక ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ టాస్క్లన్నీ బాగా ఆడారు. అన్నిటిలో చాలా ముందంజ ఉన్నారు. ముందుండి బాగా టాస్క్లన్నింటిలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కళ్యాణ్ అయితే ఒక అడుగు ముందేసి ఇంకా టాస్క్లన్నింటిలో బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అయితే ఈరోజు రితు కళ్యాణ్ యొక్క దూకుడికి బ్రేక్ పడేలా చేసింది అన్నట్టు అనిపిస్తుంది. మార్నింగ్ ఒక ప్రోమో చూసాం. అందులో సుమన్ శెట్టిపై కళ్యాణ్ నెగ్గడం అయితే జరిగింది. ఇక ఈ రెండో ప్రోమోలో ఆయన చూపించింది ఏంటంటే, ఇప్పటి వరకు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే వీరుడు ఎవరైతే ఉన్నారో అతను అన్ని టాస్కులు నెగ్గి గొంగళపురుగు నుంచి సీతాకోక చిలుక అయ్యాడు అని సింబాలిక్గా ఉండేలాగా ఆ ట్రోఫీ డిజైన్ చేశారన్నమాట. ట్రోఫీ అయితే చాలా బాగుంది. ఇక మీరు ఆడే లాస్ట్ టాస్క్ ఇదే అని చెప్పి బిగ్ బాస్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఇక లాస్ట్ టాస్క్లో మిగిలింది ఎవరెవరంటే ముగ్గురైతే ఇందులో ఉన్నారు. ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ రితు. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే సాహసం చేయరాడు ఎంపిక. ఒక స్టిక్ ఇస్తారు, దాని మీద కాయిన్స్ టోకెన్స్ యాడ్ చేస్తూ ఉండాలి. అవి పడకుండా చివరి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళే విన్ అయినట్టు. నాకు తెలిసి కళ్యాణ్కి అండ్ ఇమాన్యుయల్కి ఎక్కువ మంది కాయిన్స్ పెట్టారని తెలుస్తుంది. రితుకి అయితే తక్కువ మంది కాయిన్ పెట్టేసి ఈ టాస్క్లో విజయం సాధించిందని మాత్రం వార్తలు అయితే వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఆ తర్వాత రితు కూడా బర్నీ గారితో గేమ్ ఆడింది. బర్నీ గారిని ఓడించేసి ఫైనలిస్ట్కి వెళ్ళినట్టు సమాచారం. ఒకవేళ ఇదే కనుక జరిగితే బిగ్ బాస్ గేమ్లో చాలా పెద్ద ట్విస్ట్ జరగనుంది. ఆల్రెడీ మనకి 3 ప్లేసులు తెలుసు. కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ తనుజ ఆల్రెడీ టాప్ 3లో ఉన్నారని మనకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళకు కూడా తెలుసు, బిగ్ బాస్ టీం కూడా తెలుసు. ఒకవేళ ఇప్పుడు ఈ ఫైనలిస్ట్ కింద రితు వెళ్తే మాత్రం ఓన్లీ ఒకే ఒక ప్లేస్కి ఛాన్స్ ఉంటుంది. దానికోసం సంజన, బర్నీ అండ్ డిమాన్, సుమన్ శెట్టి కొట్టుకోవాల్సి వస్తుంది. అందులో ఎవరో ఒకరు మాత్రమే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఏమో ఇది ఇప్పుడు వస్తున్న వార్తలు. ఇంకా నెక్స్ట్ 3వ ప్రోమో వదిలిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూడాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.